హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. నవ్విపోదురుగాక నాకేట సిగ్గు అన్నట్టు ఉంది నేడు దేశంలో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరు. ఎవరు ఏమనుకుంటే నాకేంటి, ఏలిన వారి మనసెరిగి నడుచుకోవడం ఒక్కటే ఏకైక పరమావధి అన్నట్టు ఉన్నవారి వ్యవహారం రోత పుట్టిస్తోంది. తాజాగా తమిళనాడు గవర్నర్ లౌకిక తత్వంపై చేసిన వ్యాఖ్యలు ఇందుకో పరాకాష్ట. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎన్నికైన బీజేపీయేతర ప్రభుత్వాలను కూలదోయటం, కుదరకుంటే ఇబ్బందులకు గురి చేయటం, ఫెడరల్ స్ఫూర్తికి తూట్లు పొడవటం ఓ విధానంగా సాగుతోంది. ఇందుకు గవర్నర్ల వ్యవస్థను అడ్డు పెట్టుకోవడం ఆనవాయితీగా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి పూర్తి భిన్నమైన రాజకీయ పక్షం పాలనలో ఏ రాష్ట్రమైనా ఉంటే అక్కడి గవర్నర్ పోషించే పాత్ర ఎలా ఉంటుంది? రాజ్యాంగ సభ సభ్యులుగా విశ్వనాథ్ దాస్ సంధించిన ప్రశ్న ఇది. అటువంటి సందర్భాల్లో గవర్నర్లు ఢిల్లీ ప్రభువుల సంకుచిత వ్యూహాల్లో పావులై రాష్ట్ర ప్రభుత్వాల పాలిట అపర సైంధవులుగా పరిణమిస్తారన్న సందేహాన్ని ఆనాడే ఆయన ఎత్తి చూపించారు. అది 100 పాళ్ళు వాస్తవమేనని అనేక సార్లు రుజువైంది కూడా. తాజాగా లౌకిక తత్వం మన దేశానికి అవసరం లేదు, సెక్యులరిజం అనే భావన యూరోప్ నుంచి వచ్చిందని, మనం దాన్ని అనుసరించవలసిన ఆగత్యం మనకు లేదు అని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని కించపరుస్తున్నాయి. ఇలా అసంబద్ధంగా ఏదో ఒకటి మాట్లాడే ఈ ప్రథమ పౌరుల తీరు సమాజాన్ని కలవరపరుస్తోంది. రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రాలుగా రాజ్భవన్లు మారటం వల్లనే ఈ రాజ్యాంగ వ్యవస్థ ఔన్నత్యం ఇంత మసిబారుతోంది. ఆయన సెక్యులరిజం మనకు అనవసరం అని చెప్పి ఊరుకోలేదు. ఇది యూరోప్ దేశాల భావన అని, అక్కడ చర్చికి రాజ్య వ్యవస్థకు మధ్య చెలరేగిన ఘర్షణ కారణంగా సెక్యులరిజం అన్న భావన రూపుదిద్దుకుంటుందని ఆయన సెలవిచ్చారు. ఇది అచ్చుగుద్దినట్టు బీజేపీ అభిప్రాయమే. కాకపోతే ఈయన నోటి నుంచి బయటకు వచ్చింది. అందులో ఆశ్చర్యమైతే లేదు. తిరువనంతపురంలోని తిరువత్తూరులో హిందూ ధర్మ విద్యాపీఠం స్నాతకోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి రాజ్యాంగాన్ని తూలనాడే రీతిలో మాట్లాడటం ఆయన చిత్త వైపరీత్యానికే సంకేతం. అలాంటి వ్యక్తికి ఆ హోదాలో అర్హతే ఏ మాత్రమూ లేదు. సెక్యులరిజానికి తప్పుడు భాష్యం చెప్పి దేశాన్ని మోసగించారు అని కూడా రవి వ్యాఖ్యానించారు. సెక్యులరిజం భారతీయ భావన కాదట. సెక్యులరిజం అన్న మాటను చేర్చడాన్ని తప్పుపట్టడం ఆయన లాంటి వారు మాత్రమే చేయగల దుస్సాహసం. ప్రస్తుత గవర్నర్లు కేంద్రం చేతుల్లో కీలుబొమ్మలై ప్రజాతంత్ర విలువలను మంటగలుపుతున్నారు. బూటా సింగ్, భండారీల వారసులు అడుగడుగునా కూడా మనకు తారసపడుతా ఉన్నారు. గవర్నర్ అంటే కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో మెలగవలసిన వ్యక్తి కాదని, ఆ పదవి రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర వ్యవస్థ అని ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో సర్వోన్నత న్యాయస్థానం కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పింది. అవన్నీ కూడా అటకెక్కించిపోయి దురవస్థలో గవర్నర్ల ఎంపికలో పార్టీ విధేయతే ఏకైక ప్రమాణమైంది. ఆ మధ్య ప్రభుత్వం అంటే నేనేనంటే ఢిల్లీ మాజీ ఎల్జీ నజీబ్ జంగ్ నోరు పారేసుకోవడం నివ్వెరపరిచింది. ప్రతి దేశం ఏదో ఒక మతం పైనే ఆధారపడాల్సి ఉంటుందని, భారతదేశం అందుకు మినహాయింపేమీ కాదని ఇదే తమిళనాడు గవర్నర్ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తరచూ ఇలాంటి వివాదాలతో సమాఖ్య భావన బీటలు వారడానికి రాజ్భవనే పుణ్యం కట్టుకుంటున్న వైనాన్ని కళ్ళకు కడుతున్నాయి. రాష్ట్రపతి ప్రతినిధిగా రాష్ట్రాల్లో గవర్నర్లు నిర్వహించాల్సిన రాజ్యాంగ విహిత బాధ్యతలు పరిమితమైనవి, నామమాత్రమైనవి. ఏదైనా రాజ్యాంగ సంక్షోభం తలెత్తినప్పుడు తెరపైకి వచ్చి అత్యవసరంగా విధ్యుక్త ధర్మం నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుంది గవర్నర్లు. ఆ హద్దును దాటి తామే సంచలనాలకు కేంద్ర బిందువుగా మారితే ఎలాగుంటుందో తెలుసుకోవడానికి ఈ 10 ఏళ్ల ఉదంతాలు చాలు మనకు. ఈ వివాదాస్పద గవర్నర్లు అందరూ కూడా పూర్వాశ్రమంలో కాషాయ దళ కీలక నేతలే కావడం, వీరి వల్ల ఇక్కట్లకు గురవుతున్నవన్నీ కూడా బీజేపీ ఇతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలే కావటం యాదృచ్ఛికమేవి కాదు. కనుక ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న వారి ప్రయోజిత రాజకీయ తతంగమేనన్నది సత్యదూరము కాదు. మరి ఈ విషయంలో బీజేపీ చేస్తున్నటువంటి డబుల్ స్టాండర్డ్స్ కు అంతం కలిగేదెప్పుడు? మరి ఈ దేశంలో రాజ్యాంగానికి పెద్దపీట వహించేదెప్పుడు?